పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండేవాడు. తన మీద పక్షులు ఎగురుతూ ఉండేటివి. ఎగురుతున్నప్పుడు తను కూడా అనుకుంటుండేవాడు, నేను కూడా పక్షిలాగా, రెక్కలు కలిగిన పక్షిలాగా పైకి ఎగురితే చాలా బాగుంటుంది కదా అని కలలు కంటూ ఉంటాడు. చిన్నపిల్లవాడు కదా, తెలియదు తను కూడా పక్షిలాగా ఎగరలేడు అనే విషయం తనకు తెలియదు. కానీ తనకు ఒక కళ ఉంది, ఏంటంటే నేను పైకి ఎగరాలి అనే కళ మాత్రమే ఉంది. తనకి నెరవేర్చుకోగలుగుతానా లేదా అనేది తనకు తెలియదు. తను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ కథలు చెప్తూ ఉండేది. ఏం కథలు చెప్తూ ఉండేదంటే అన్ని ఆకాశ పక్షుల కథలే చెప్తూ ఉండేది. గద్దల గురించి, పైకి ఎగురుతాయని, చాలా గ్రేట్. ఇందాకే చెప్పారు, చాలా జీకే కరెక్ట్ కనెక్ట్ అయింది నాకు. ఫాల్కన్ పక్షి. అలా పక్షుల గురించి కథలు చెప్తూ 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 తన జీవితం అంతా పక్షుల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. అదే టైంలో వాళ్ళ నాన్న రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉండేవాడు. లైక్ పొలంలోనే రన్నింగ్ చేపిస్తేవాడు, వెయిట్ మోపించేవాడు, బాడీ బిల్డింగ్ నేర్పించేవాడు. ఆ టైంలో చిన్న కొడుకుని బాధ పెడుతున్న తండ్రిని చూసి అమ్మ అంటది, ఎందుకు నా బిడ్డని ఇంత కష్టపెడుతున్నావు, చిన్నవాడు వాడు, ఎందుకు పరిగెత్తిస్తున్నావు, ఎందుకు బరువు మోపిస్తున్నావు అని అడిగితే వాళ్ళ నాన్న ఒక మాట అంటాడు. అమ్మ అందరు ఇక్కడ వినండి, మా అందరు మీరు ఇక్కడ వినండి దయచేసి. అదే మనకు చాలా ఇంపార్టెంట్. అది యాక్చువల్గా ఏది ఇంపార్టెంటో దాని మీద మన మైండ్ ఉండదు, ఏది అన్ఇంపార్టెంటో దాని మీద మన మైండ్ ఉంటుంది. అక్కడే మనం వీక్ అవుతున్నాం. పాయింట్ చెప్తున్నాను వినండి. వాళ్ళ నాన్న కష్టపెడుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు అంటారు, ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు నా బిడ్డని అంటే,